మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా చేసిందో ఆ విధంగా చేస్తారనే ఊహాగానాలు మీడియా సృష్టి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ జోక్యం చేసుకోబోదు. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఏదైనా కారణాల వల్ల ప్రభుత్వం పతనమై మధ్యంతర ఎన్నికలు వచ్చినా, లేదు 29లో ఎన్నికలు వచ్చినా, భారతీయ జనతా పార్టీ అప్పటికి పెరిగిన 153 సీట్లలో 100 సీట్లలో గెలుస్తామనే సమాచారం కరాఖండిగా ఉంది. 17 లోక్సభ సీట్లో 8 గెలిచారు. అక్కడ ఉమ్మడి 10 జిల్లాల్లో 5 జిల్లాల్లో బీజేపీ చాలా బలంగా ఉంది. కనుక ఈ రోజున ప్రజలలో చులకనయ్యే విధంగా, తెలంగాణ రాష్ట్రంలో చులకనవటమే కాదు, భారతదేశంలో కూడా ప్రజల్లో చులకనయ్యే విధంగా ఈ తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే ఏం పట్టింది, శాశ్వతంగా సంపూర్ణంగా అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంటే ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. ఎవ్వరు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ, అసెంబ్లీ శాసనసభ్యులు కానీ ఎవ్వరూ నోరు తెరవద్దు, రాజకీయాలు మాట్లాడద్దు. వాళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళు కొట్టుకొని భస్మాసుర హస్తంలాగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఆయన నెత్తి మీద ఆయనే చేయబెట్టుకుని వాళ్ళు పతనం అవ్వాలి, కానీ మనం ఏది కూడా మాట్లాడమని చెప్పి ఆ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.